చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నది ఏంటంటే, "అన్న నాకు చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్‌లో రీసెంట్‌గా రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా! సో, ర్యాంక్ అనేది నాకు 70,000 వచ్చింది. 70,000 వచ్చింది. 80,000 వచ్చింది. 1,00,000 వచ్చింది. 1,20,000 అయితే వచ్చింది. సో, నేను క్వాలిఫై అయితే అయ్యాను. కాకపోతే నాకు సీట్ వస్తుందా? అది కూడా అనుకున్న కాలేజ్‌లో సీట్ వస్తుందా? రాదా? సో, నాకు చుట్టుపక్కల ఉండే కాలేజెసే కావాలి. కొంతమంది అయితే నాకు దూరం ఉండే కాలేజెస్ కావాలి." ఇలా చాలా అంటే చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారనమాట. సో, గైస్ మీకైతే ఈ వీడియోలో మీకొచ్చిన ర్యాంక్‌కి ఖచ్చితంగా సీట్ వస్తుందో రాదో క్లారిటీ అయితే ఇస్తాను. అంతకుముందే మీకైతే కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి ఉంటుందో ఐడియా ఉందనుకుంటున్నా. సో, ఈ నెల 15థ్ నుంచి చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ప్లస్ మనకు నెక్స్ట్ 2 డేస్‌లోనే చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. సో, మన మొబైల్‌లోనే ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో, బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మొత్తం మీకైతే అప్డేట్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్‌లో ఇస్తూనే ఉంటాం. కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఏపీలో దాదాపుగా ఇంకా మనకు ఎక్స్ట్రాగా 20 కాలేజీలకు పైగా చూసుకున్నట్లయితే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, కాబట్టి సీట్లు అనేటివి చాలానే ఉన్నాయి. సో, ఎవరైతే బాధపడుతున్నారో 70,000, 50,000, 60,000, సో, మనకి చూసుకున్నట్లయితే 1,00,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ర్యాంక్ అయితే. సో, మీరందరూ కూడా అస్సలు టెన్షన్ అయితే పడకండి. సో, ప్రతి ఒక్కరికి కూడా సీట్ అనేది వస్తుంది. కాకపోతే మనకు ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవాలి. సో, వెబ్ ఆప్షన్స్ టైంలో మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఖచ్చితంగా యూస్‌ఫుల్ కంటెంట్ రావడం అయితే జరుగుతుంది. సో, ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వేరే కాలేజెస్ పెట్టుకొని వేరే వేరే కాలేజెస్ దూరం వచ్చేసి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతుంటారు. ముఖ్యంగా అయితే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కోసం మాత్రమే చెప్తున్నా. సో, ఖచ్చితంగా ప్లీజ్ ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా అవేర్‌నెస్ అయితే ఉంటుంది. సో, ఆల్ ది బెస్ట్.